ప్రభుత్వ, ప్రైవేటు పార్ట్నర్‌షిప్‌లో మెడికల్ కాలేజీల నిర్వహణకు ఏదైతే కూటమి ప్రభుత్వం గావచ్చు, చంద్రబాబు గారు గావచ్చు ఒక నిర్ణయం తీసుకున్నారో, వైసీపీకి ఏది దొరకలేదన్నట్టుగా దీన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఆ కోటి సంతకాల సేకరణని, లేపోతే ధర్నాలని, రాస్తారోకోలని వైసీపీ రకరకాల కార్యక్రమాలు చేపట్టింది. వాస్తవానికి వైసీపీ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి తెలుసు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే దానివల్ల పేదలకు న్యాయం జరుగుతుంది, పేద వైద్య విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అనేది వాళ్ళకు కూడా తెలుసు. కానీ ప్రైవేటీకరణ అనే పేరును అంటే ప్రైవేటీకరణ అంటే సాధారణంగా ప్రజలందరూ కూడా భయపడతారు. ఎందుకంటే ప్రభుత్వాధీనంలో ఉండాల్సినటువంటి ఒక వ్యవస్థ ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తే ఆ తర్వాత అది సామాన్యులకు అందుబాటులో ఉండదు అనేది చాలా మందిలో ఉన్నటువంటి అపోహ. సరే, వాస్తవానికి ప్రైవేటీకరణ పూర్తిగా చేసేస్తే వాళ్ళు అనుకున్నదే నిజం కూడా కావచ్చు. కానీ ఇక్కడ ప్రైవేటీకరణ కాదు, పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు. ఇటీవల ఎక్కడో న్యూస్లో కూడా చూసా, కొంతమంది వైసీపీ ఎంపీలు నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఈ వైద్య కళాశాలల మీద ఏదో ఒక మెమరాండం ఇచ్చిన సందర్భంగా ఈ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడితే ఆవిడ వెంటనే చెప్పిందంట, ప్రైవేటీకరణ చేస్తున్నారని ఎవరు చెప్పారంటే పీపీపీ అదే కదండి అన్నారంట. పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేటీకరణ ఎలాగవుద్ది? ప్రైవేటు వ్యక్తుల చేతిలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేత నిర్వహించడం, దానికి గాను కొంతకాలం వాళ్ళు నిర్వహణ బాధ్యతలు చేపట్టిన తర్వాత తప్పుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రహదారులు ఉన్నాయి, ఎల్లకాలం రహదారులని ప్రైవేటు వ్యక్తులే చేయరు, అది కూడా పీపీపీ విధానంలోనే. 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు టైం ఉంటుంది. ఆ టైం వరకు టోల్ గేట్ పెట్టి వసూలు చేసుకుంటారు, తర్వాత వాళ్ళు తప్పుకుంటారు, తర్వాత వేరొకళ్ళు వస్తారు, అది వేరే విషయం. అలాగే ఇప్పుడు విమానాశ్రయాలు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, మెట్రోలు కావచ్చు, ఇవన్నీ కూడా పీపీపీ విధానంలో నిర్మించేవే. అలాగని చెప్పి అవి ప్రైవేట్ అంటే కుదురుద్దా? ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ ఉంది, ప్రైవేట్ అంటే కుదురుద్దా? కానీ అది పీపీపీ విధానంలోదే. అలాగే మెట్రో రైలు ఉంది, దాన్ని మనం ప్రైవేట్ అంటే కుదురుద్దా? కుదరదు. ఎందుకని? అది ప్రభుత్వంలోదే. కాకపోతే ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ప్రభుత్వం ఒకటే చేయలేదు కాబట్టి ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తారు. తర్వాత దానికి టైం పీరియడ్ 10 ఏళ్ళ 15 ఏళ్ళ వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటారు. అది కూడా గవర్నమెంట్ నిర్ణయించిన ధర ప్రకారం డబ్బులు వసూలు చేసుకుంటారు, ఆ తర్వాత వాళ్ళు తప్పుకుంటారు. సో ఇక్కడ కూడా జరిగేది అదే. దీని మీద నిన్న చంద్రబాబు గారు ఒక స్పష్టత ఇచ్చారు. పూర్తిగా వైద్య కళాశాలల పూర్తి యాజమాన్యం ప్రభుత్వానిదే, అందులో మరొక మాట లేదు. అవి ప్రభుత్వ ఆస్తులే, నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులు చేస్తారు. అలాగని చెప్పి ఆ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే దీనికి కూడా 20 ఏళ్ళో 25 ఏళ్ళో టైం పీరియడ్ ఉంది. ఆ 20 ఏళ్ల తర్వాత వాళ్ళు పూర్తిగా తప్పుకుంటారు అక్కడి నుంచి. సో కాబట్టి దీనిని అంటే అక్కడ ఓపీ ధర దగ్గర మొదలుపెట్టి ఆసుపత్రుల్లో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి లేదా ప్రతి వ్యవస్థకు కూడా ప్రభుత్వమే ఒక ధర నిర్ణయిస్తుంది. సో ఎవరికి ఉచితంగా చేయాలి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి, ఎంత ధరలు తీసుకోవాలి అనేది పూర్తిగా. ఇప్పుడు మంగళగిరి ఎయిమ్స్ ఉంది కదా, సో ఎందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అక్కడికి వస్తారు? ఎందుకు వస్తారు? తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం అందుద్ది. యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అంతే. అలాగే ఈ మొన్న స్థాయి సంఘం కూడా ఏం చెప్పింది, పార్లమెంట్లో స్థాయి సంఘం కూడా కేంద్రానికి, రాష్ట్రాలు ప్రభుత్వ వైద్య కళాశాలలు అలాగే పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ భారం మోయలేని పక్షంలో పీపీపీ విధానంలో ముందుకు వెళ్ళటం వల్ల అందరికీ ఆమోదయోగ్యంగా పేదలకు నాణ్యమైన వైద్యం అందుద్ది అనేది స్థాయి సంఘం చెప్పినటువంటి మాట. సో మరి చంద్రబాబు గారు చేసింది కూడా అదే. వాస్తవానికి స్థాయి సంఘం నిన్న మొన్న ఇచ్చింది రిపోర్టు, కానీ చంద్రబాబు గారు దీని మీద ఒక 5-6 నెలల క్రితం నుంచే ఆయన ప్రారంభించారు. సో చంద్రబాబు గారికి దీని మీద పూర్తి అవగాహన ఉంది. ఈ రోజు దేశం మొత్తం కూడా ఈ మోడల్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి పార్లమెంటు స్థాయి సంఘం సిఫారసు చేసింది. సో మిగతా రాష్ట్రాలు కూడా రేపటి నుంచి దీన్ని తీసుకునే అవకాశం ఉంది. సో చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మెరుగైన విద్యను అందించడానికే పీపీపీనే ఉత్తమమైనదని చెప్పి పార్లమెంటు స్థాయి సంఘం కూడా స్పష్టం చేసింది. అందుకే ఈ విధానంలో మేము ముందుకెళ్తున్నాం. వైసీపీ కుట్ర రాజకీయాలతో వీటిని అడ్డుకుంటే అది ప్రజలకే నష్టం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలలో 40% మించి ఎందులోనూ పూర్తి చేయాల. ఏదో పులివెందుల కాలేజీ అనుకుంటా దాదాపు 60% 65% పూర్తయిందని చెప్పి నాడు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ అయితే చెప్పడం జరిగింది. అంటే మిగతా ఏది కూడా 40% పనులు 5 కాలేజీల్లోనే పూర్తి చేయాలి. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్క కాలేజీని కూడా పూర్తి చేయకపోతే మరి ఇలా అంటే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసింది 10% కంటే లోపే. మరి ఇలా 10% పూర్తి చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి మొత్తం కాలేజీలు 100% పూర్తి చేయాలంటే ఎన్నేళ్ళు పడుతుందో మీరే ఆలోచించుకోండి ఒకసారి. అలాగే జగన్మోహన్ రెడ్డి దానికోసం రాష్ట్ర నిధులేమీ ఖర్చు పెట్టాల. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో పాటు కొన్ని ఆరోగ్యశ్రీ నిధులు మళ్లించి ఆయన దాన్ని నిర్వహణ చేపట్టాడు తప్ప రాష్ట్ర వాటా ఎక్కడ కేటాయించాల. మరి ఇలా దాదాపు జగన్మోహన్ రెడ్డి లెక్కలో ఈ కాలేజీలు పూర్తి అవ్వాలంటే తక్కువలో తక్కువ 20 ఏళ్ళు పడుతుంది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అందుకే అన్నాడేమో, నేను 20 ఏళ్ళు సీఎంగా ఉంటానండి. బహుశా ఆయన 20 ఏళ్ళు సీఎంగా ఉంటే
ప్రభుత్వం ఆ కాలేజీలు నిర్మించగలుగుద్ది తప్ప లేకపోతే నిర్మించలేదు. ఇది నేను చెప్పిన మాట కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి పనితీరుని మనం ఆదర్శంగా తీసుకుంటే, దాన్ని ఆధారంగా చేసుకుంటే 20 ఏళ్ళు పడుతుంది. కానీ ఈ పీపీపీ మోడల్లో దాదాపుగా 2.5 ఏళ్ళు, అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం కాలేజీలు కడతాడు అనుకునే టయానికి వీళ్ళు కాలేజీ నిర్వహణ కూడా వదిలేసి తిరిగి వెళ్ళిపోతారు పీపీపీ మోడల్లో. ఈలోపు ప్రజలందరికీ వైద్యం అందుద్ది. దాదాపుగా మొత్తం 10 మెడికల్ కాలేజీల్లో కూడా వైద్యం ఒకేసారి అందడం ప్రారంభిస్తే ఎంతమందికి, ఒక్కొక్క దానికి రోజుకి నాకు తెలిసి 1000 ఓపీల పైనే ఉంటాయి ఒక్కొక్క కాలేజీకి. అంటే దాదాపు ఒక రాష్ట్రం మొత్తం మీద రోజుకి 10,000 మందికి ఓన్లీ ఉచిత ఓపీలే అందుతాయి. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మరొక్కసారి చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్లో నిర్మించేయే ఈ వైద్య కళాశాలలు. అందులో ఈ ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, భూములు కావచ్చు, వీటి నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారు. కానీ దాని పూర్తి అజమాయిషి మొత్తం గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే ఈ కాలేజీల నిర్వహణ అనేది జరుగుతుంది తప్ప ప్రైవేటు యాజమాన్యం సొంతగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. 100కు 100% ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి, హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడిచేటువంటి కాలేజీలే. ఇప్పుడు ఏదైతే మనం ప్రభుత్వ కాలేజీలు అని చెప్పుకుంటున్నామో అవి ఏవైతే ప్రభుత్వ అండర్లో వాటి నిర్ణయాల ప్రకారం జరుగుతున్నాయో వీటిలో కూడా అంతే. కాకపోతే 50% సీట్లు, మిగతా 50%లో ఒక 35% ఏ కేటగిరీ, 35% బి కేటగిరీ అని చెప్పి ఎన్ఆర్ఐ కోటా అని చెప్పి 15% అనుకుంటా ఎన్ఆర్ఐ కోటా అని చెప్పి కొంత అమ్ముతారు. సో వాటి ఖర్చులు మాత్రమే తీసుకుంటే తప్ప ఎక్కడా కూడా ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు. 50% మందికి ఉచితంగా, పూర్తి ఉచితంగా వైద్యం అందుద్ది. పైగా మనం చెప్పుకునే ఇప్పుడు ఆరోగ్యశ్రీలు లేదా ఎన్టీఆర్ వైద్య సేవలు కావచ్చు, లేదా త్వరలో తీసుకురాబోయే యూనివర్సల్ హెల్త్ స్కీములు కావచ్చు, ఇవన్నీ కూడా అందులో ఇంప్లిమెంట్ అవుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతి వ్యక్తికి 3 లక్షల రూపాయలు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకురాబోతున్నారు. అంటే మీరు ఉన్నోళ్ళ లేనోళ్ళ అనే సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి అది వర్తింపజేస్తారు. ఆ లెక్కన ప్రతి వ్యక్తి 3 లక్షల రూపాయలకి అక్కడే ఎలిజిబుల్ అవుతున్నాడు. వైద్య కళాశాల సీట్లు విషయంలో మాత్రమే అది జగన్మోహన్ రెడ్డి చేసిందే. చంద్రబాబు గారే వైద్య కళాశాల సీట్లు అమ్ముకోవటం అనే విధానానికి తెరదీసిందే జగన్మోహన్ రెడ్డి. గతంలో జగన్మోహన్ రెడ్డి 35% కేటగిరీ, ఏ కేటగిరీను ఎన్ఆర్ఐ కోటా కింద 15% సీట్లు అమ్ముకున్నాడు. సో ఆ ధరల్లో కూడా ఇప్పుడు ఎన్ఆర్ఐ సీట్ల ధరల విషయం కొద్దిగా పెరిగితే పెరగొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి అమ్మినటువంటి 35% సీట్ల ధర కంటే కూడా ఇప్పుడు నిర్ణయించిన ధర తక్కువ. అంటే 50% ఫ్రీగా ఇవ్వడంతో పాటు 35% తక్కువ ధరకే వైద్య విద్య అందుతుంది. జగన్మోహన్ రెడ్డి 35% సీట్లను అధిక ధరకు అమ్మాడు. ఎందుకు అమ్మాడంటే రాష్ట్రానికి ఆదాయం కోసం అమ్మాడు. బట్ ఇక్కడ అలాంటిది తీసుకోవట్లేదు. ఒక ఎన్ఆర్ఐ విషయంలో మాత్రం కొద్దిగా మార్పులు చేర్పులు ఉంటూ ఉండొచ్చు. 15% ఎన్ఆర్ఐ అంటేనే కొద్దిగా డబ్బు ఉన్నాడు, మనందరికీ తెలిసిందే. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టుగా ఇవి ప్రైవేటీకరణ కాదు. ఇందులో పీపీపీ అంటేనే మొదటి పదం పబ్లిక్ అనే పదం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ పదాన్ని తీసేసి ప్రైవేటీకరణ అనే ఒక పదాన్ని జనం మైండ్లో చొప్పిస్తున్నాడు. ప్రైవేటీకరణ అంటే సాధారణంగా ఎవరికైనా భయమే, బట్ ఇది ప్రైవేటీకరణ కాదు. రేపటి రోజున ఈ కాలేజీలన్నీ ప్రభుత్వానికి చెందేవే. 15 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు టైం పీరియడ్ తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నవి ఉన్నట్టుగా వదిలేసి, గుండె సూదుతో సహా వదిలేసి యాజమాన్యం బయటకు తప్పుకుంటుంది. ఆ తర్వాత పూర్తిగా ప్రభుత్వ అండర్లో నడుతుంది. పార్లమెంటు స్థాయి సంఘం కూడా జిల్లా హెడ్ ఆసుపత్రులను ప్రైవేట్ ఆసుపత్రులతో కోఆర్డినేట్ చేసి నడిపే విధానాన్ని తెరదీయాలని కూడా చెప్పారు. సో ఇది ఒక కొత్త విధానం. సరే, ఏదేమైనా మొత్తంగా ఈ ప్రైవేటు కాలేజీలు అనేవి పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవే తప్ప ప్రైవేటీకరణ కాదు. ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెత్తనం అనేది ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.